हाई फ्रेंड्स वेलकम टू मन पेपर यूट्यूब चैनल। वारं पेपर संतకు వచ్చిన రైతులని ముర్రా జాతి మరియు గౌడు జాతి బర్ల తేడాలను అయితే అడిగి తెలుసుకుందాం క్లియర్ గా। చాలా మందికి అయితే ముర్రా జాతి గౌడు బర్లని ఎట్లా గుర్తుపట్టాలో తెలియదు, రైతుని అయితే తెలుసుకుందాం। అలాగే మీ ఇంటి దగ్గర ఉండి అమ్మాలనుకుంటే బర్లని 1 నుంచి 3 నిమిషాల వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్ నెంబర్ కి అయితే పెట్టండి। చెప్పండి, ఇప్పుడు ముర్రా జాతికి అయితే కొమ్ములు ఇట్లా ఉంటాయి, అది ఇది కొమ్ము కొమ్ములు ఇట్లా వంగుకొని ఉంటాయి కిందికి, రింగు రౌండ్, ఇంకా ఎక్కువ పెరగవా? అవులే। ఇప్పుడు గౌడు బర్లకైతే ఎక్కువ పెరుగుతాయి, ఇంత ఇంత కొమ్ము వస్తుంది, దానిలో మనం కట్ చేయాలి। ఒక్కొక్కసారి కుచ్చుకోపోతాయి కదా రైతులకు, కుచ్చుకోపోతాయి। ఈ ముర్రా జాతికి అసలు ఇంకా పెరగవా? పెరగవు, ఇటు కూడా వస్తుంది అవులే అంతే। ఇంకా ఏమేమి తేడాలు ఉంటాయి కొమ్ములు కాకుండా? ఏం తేడా లేదు, అంతా సేమ్, మనం కొమ్ము గుర్తుపట్టుకోవచ్చు అంతే। కొమ్ముని చూసే గుర్తుపట్టాలి, జాతి అంటే కొమ్మే గుర్తుపట్టుకోవాలి, దాని మకము దాని కథనే పడుతుంది। అయితే ఇప్పుడు ముర్రా జాతి ఎక్కువ ఇస్తుందా లేకుంటే మనకు పాలు? ముర్రా జాతి ఎన్ని లీటర్లు ఇస్తుంది? అది 11 లీటర్ల పాలు ఇస్తుంది। పూటక 2 పూటలక? 2 పూటలు 11 లీటర్ల పాలు ఇచ్చేది, 1 పూట కూడా ఉన్నాయి పెద్దవి అవులే। దానా ఫుల్ 2 లీటర్లు పిండినాను దీన్ని 6-5 రోజు 11 లీటర్లు 2 పూటల పాలు అవులే। ఇప్పుడు గౌడు అయితే ఎన్ని ఇస్తాయి? అవి ఏమో మనం చూసలేరు, మనకు ముర్రా జాతి గురించి తెలుసు కాబట్టి చెప్తున్నారు। మన జాతి ఇంట్లో ఉండేది కాబట్టి అవులే। ఎన్నేళ్ళ నుంచి పెట్టుకుంటున్నావు నువ్వు? ఎన్నేళ్ళ నుంచి పెట్టుకుంటున్నావు? 15 ఏళ్ళ, ఇప్పుడు నాకు 10 ఉండవు, ఇంకా ఇంటికాడ కూడా ఉన్నాయి। అవులే, ఎంత పొలబడలేక అమ్ముదామని పట్టుకొచ్చింది। అవునులే, అంతే। 15 ఏళ్ళ నుంచి నీకు ఈ ముర్రా జాతి దానిల గురించి తెలుసు। నాటు కూడా ఉండే, నాటు అమ్మేసుకోండి, ఇప్పుడు ఇవి కులం ఒకటే ఉన్నాం। ఇప్పుడు కొత్తగా బర్రెలు షెడ్ పెడదాం అది అని యూత్ పిల్లలకు చాలా మందికి బర్రెల షెడ్ పెట్టుకుంటే లాభాలు ఎక్కువ అనుకుంటారు కదా, మళ్ళీ అవి నిజంగానే లాభాలు ఎక్కువనా? కష్టం ఉండదా? మంచాలకి కష్టమే, పడాలి చూడు, మళ్ళీ ఇప్పుడు కష్టం లేకుండా అయితే కాదు, కష్టమే, పసరం ఉందంటే కష్టమే। అవునులే, మా మేత నీళ్ళు పెట్టుకునేది అవుతుంది। అవునులే। ఇప్పుడు మనకు కొనాలనుకునేటోళ్ళు ఇప్పుడు మనకు పడ్డలప్పుడు కొంటే బాగానా, నీడనైనప్పుడు కొంటే బాగానా?